తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు ప్రభువా, నీ ఘనమైన దివ్యమైన పాదాలకు వేలాది వందలాది స్థితులను స్తోత్రములను మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతూ మీరు ఎక్కడి కింద భద్రపరుస్తూ వచ్చిన విధానమును బట్టి మీకు వేలాది వందలాది స్థుతులను స్తోత్రములు మేము తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, ప్రత్యేకంగా నాయన ఈ యొక్క ఆదివార దినమున నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు ఈ విధంగా తండ్రి కూడికింపచేసి మీ మాటలను తండ్రి ఆలకించటానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వేలాది వందలాది స్థుతులను స్తోత్రములను మేము తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, ప్రత్యేకంగా నాయన నిన్ను నాయన మేమందరము కొనియాడటానికి, నిన్ను మేమందరము స్తుతించటానికి మా అందరికీ సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అదే విధముగా నాయన నీ యొక్క వాక్యమును తండ్రి ఆలోచించటానికి మేమందరము కూడా పూనుకొని ఉండగా, అయా మీ ఆత్మ సహాయమును తండ్రి చెబుతున్న నాకును వింటున్న ప్రతి ఒక్క బిడ్డకని దయచేయమని, ప్రతి ఒక్క విషయంలో తండ్రి నాయన నీ మాటలకు లోబడే విధముగా నాయన మా జీవితాలను తండ్రి నాయన మెరుగుపరచమని నిన్ను వేడుకుంటూ, వచ్చిన మేమందరము తండ్రి నీ సన్నిధానములో ఉన్నామని భయమును భక్తిని కలిగి, ఎంత భయముతోనూ భక్తితోనూ నీ మాటలు ఆలకించడానికి మాకు సహాయము చేయమని చేస్తారని నమ్మొచ్చు. మనుషులుగా మమ్మల్ని అందరినీ మరుగుపరిచి మీ నామానికే సకల మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకుంటారని కూడా నమ్మొచ్చు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరము కూడా ఇక్కడ మరి కూడుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి ముందు మనము కృతజ్ఞతలు తెలియబద్దులమే ఉన్నాము. అయితే ఈరోజు కొద్ది మాటలను మీతో పంచుకొని మనము ముగించి వేసుకుందాం. అయితే మనందరము కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి మనము ఎందుకు విశ్వసించాము, దేవుని కోసము పనులను మనం ఎందుకు చేస్తున్నాము అని ఒక ప్రశ్న మీ ముందు పెడితే మీరేం సమాధానం చెబుతారు? మీ ముందు నేను ఒక ప్రశ్నను పెడుతూ ఉన్నాను. మీరందరూ వాక్యమును చదువుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, సన్నిధానానికి వస్తూ ఉంటారు, లేకపోతే దేవుణ్ణి చాలా కృప కలిగిన వాడని మీరందరూ చెబుతూ ఉంటారు. అయితే ఈ విధంగా మీరు ఎందుకు దేవుని వెంటబడుతున్నారు, దానికి గల కారణం ఏమిటి అని అడిగితే మీరేం సమాధానం చెబుతారు చెప్పండి? ఓకే, చాలా సంతోషం. మీరు చెప్పినవన్నీ కూడా చక్కగా పరలోక సంబంధమైనవి ఉన్నాయి. నేను చెప్పాలనుకున్నవి కూడా అవే. చాలా సంతోషం. అయితే ఈనాడు దేవుణ్ణి ఎక్కువగా వెంబడించటానికి, దేవుణ్ణి ఎక్కువగా కోరుకోవటానికి, లేకపోతే బాగా బైబిల్ చదవాలి, బాగా ప్రార్థన చేయాలి, దేవుళ్ళో బాగా ఉండాలి, ఇవన్నీ కూడా దేనికి అని ఆలోచన చేస్తే వెనక వాళ్ళ అంతరార్థం ఎక్కువగా, విశ్వాసుల యొక్క అంతరార్థం ఏంటి అంటే, మా భార్య బాగుండాలి, మా భర్త బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా భర్త ఇంకా మారు మనసు పొందలేదు కాబట్టి నేను ఎక్కువగా భక్తి చేస్తే నా భర్త త్వరగా మారుతాడు, కాబట్టి నేను బైబిల్ చదవటం, కాబట్టి నేను మందిరానికి వెళ్ళటం, కాబట్టి నేను ప్రార్థన చేయటం. నా భార్య ఇంకా మారు మనసు పొందలేదు, నా భార్య సరిగ్గా ఉండటం లేదు, కాబట్టి నా భార్య సరిగ్గా ఉండాలి అంటే, కాబట్టి నేనేం చేయాలంటే వాక్యం చదవాలి, కాబట్టి నేను ప్రార్థన చేయాలి, కాబట్టి దేవుని సన్నిధానానికి నేను వెళ్ళాలి. ఇదిగో మా పిల్లలు బాగులేరు, వాళ్ళు బాగుండాలి అంటే నేను భక్తి చేయాలి, నేను బైబిల్లో బాగుండాలి, నేను వాక్యం చదవాలి, నేను ప్రార్థన చేయాలి, నేను సన్నిధానానికి వెళ్ళాలి అనే ఆలోచన చాలా ఎక్కువ మందిలో మనందరము చూస్తూ ఉంటాం. లేకపోతే నా కుటుంబం ఎటువంటి వ్యాధుల పాలవ్వకూడదు, నా కుటుంబం ఎటువంటి అప్పుల పాలవ్వకూడదు, కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే నేను భక్తి చేయాలి, నేను దేవుణ్ణి వెంబడించాలి అనే ధోరణి ఎక్కువ విశ్వాసులలో మనము చూస్తూ ఉంటాం. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈనాడు మన యొక్క భక్తి అనేది బేసిక్గా ఎవరము బైబిల్ చదవటం లేదు,
ఎవరూ ప్రార్థన చేయటం లేదు, ఎవరు కూడా దేవుని పనిని అంతగా చేసే వాళ్ళం లేము. ఒకవేళ చేసినా సరే నేను చెబుతున్నాను, ఆ చేసే తెగువలో కూడా, లేకపోతే దానికోసము పోరాటము చేసే విధానంలో కూడా మన యొక్క ఈ వెనక ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే మన కుటుంబము బాగుండటానికి, లేకపోతే మనము ఆరోగ్యంగా ఉండటానికి, మన కుటుంబము అప్పుల్లో ఉండడానికి, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండటానికి, ఈ విధమైన ఆలోచనలతో మనము భక్తిలో ఎదగటం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి క్రియ. ఈ మాటని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, దేవుడు ఏదో ఇస్తాడు అని భక్తి చేయటం అనేది చాలా దారుణమైన విషయం. మీకు ఒక ఉదాహరణ చెబుతాను, చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ, చివరి వరకు చాలా జాగ్రత్తగా మీరు ఆలకిస్తూ ఉండండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, దేవుడు కోరుకునే భక్తి అది కాదు. నువ్వు వాక్యం చదవాలి, వాక్యం ప్రకారం బ్రతకాలి, నువ్వు ప్రార్థన చెయ్యాలి, సన్నిధానానికి రావాలి, నువ్వు సువార్త చెయ్యాలి, చాలామందిని రక్షించాలి. అయితే దీని వెనక అంతరార్థం ఏమై ఉండాలి అంటే, నీ కుటుంబం బాగుండటానికి, నీ కుటుంబం అప్పుల పాలవటానికి, నీ భర్త మారటానికి, నీ భార్య మారటానికి, నీ అత్తమామలు మారటానికి, లేకపోతే నీకు ఆయుష్ ఆరోగ్యాలు, లేకపోతే ధనము రావటానికి, నువ్వు ఒక ఇల్లు కట్టుకోవడానికో దీనికోసము మాత్రము నీవు భక్తి చేస్తూ ఉంటే మాత్రము అది సరైన భక్తి కాదు. మీకు ఒక వ్యక్తిని నేను చూపిస్తూ ముందుకు వెళతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. మనందరికి యోబు గారు బాగా తెలుసు కదా. ఈరోజు ఆయన్ని కొంచెము లోపలికి వెళ్ళి మనం ఆలోచిద్దాం, ఓకేనా? చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. పిల్లలు వాళ్ళు ఆడుకుంటారులే, మీరు నన్ను చూడండి చాలు. యోబు గారి జీవితంలోకి వెళ్ళినప్పుడు, ఆయన జీవితాన్ని మీరు బాగా పరీక్షించి చూసినప్పుడు, ఆయన దేవుని ఎడల చాలా ఎక్సలెంట్ పర్సన్ అంట. ఒకసారి అందరము కూడా యోబు గ్రంథానికి వద్దాం. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలను ఆలోచించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు ఎటువంటి వాడంట? యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఈ మాటను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యోబు అనే వ్యక్తిని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎటువంటి వాడంటే యథార్థవంతుడు, రెండవది న్యాయవంతుడు, మూడవది ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ చెడుతనాన్ని మొత్తాన్ని చేయకుండా బ్రతుకుతున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి అంటే చెడుతనాన్ని విసర్జించటం. అయ్యా నాకు దేవుడు అంటే భయం ఉంది కానీ నేను త్రాగుతాను అంటే వాడు నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగినోడు కాదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు ఆ త్రాగుడు అనే చెడుతనాన్ని విసర్జిస్తాడు. నాకు దేవుడు అంటే చాలా భయమయ్యా కానీ ధనాపేక్ష ఉందనుకోండి, అదేమవుతుందో తెలుసా? అది దేవుడి ఎడల భయభక్తి కాదు. దేవుడి ఎడల భయభక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ధనాపేక్ష అనే చెడుతనాన్ని ఏం చేస్తాడు? విసర్జిస్తాడు, అంటే మానివేస్తాడు. నాకు దేవుడు అంటే బాగా భయమయ్యా అని చెప్పి అసలు దేవుని వాక్యాన్నే చదవటం లేదనుకోండి, అది నేనేమంటానంటే వేషధార తత్వము. దేవుడంటే బాగా భయం ఉంటే వాక్యము చదవకుండా ఉండడం అనే చెడుతనం ఉందే, దాన్ని విసర్జించి వాక్యాన్ని చదవడం అనే మంచితనాన్ని అలవర్చుకుంటాం. మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు ఇక్కడ అంటున్నాను అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే చెడుతనాన్ని విసర్జిస్తాడు, చెడు కార్యాలను విసర్జిస్తాడు, పాప కార్యాలను చేయకుండా మానివేస్తాడు. అయితే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే యోబు ఇవన్నీ చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆయన ఎవరిని అన్యాయం చేయలేదు. ఆయన మాట అవునంటే అవునని ఉంటుంది, కాదంటే కాదని ఉంటుంది. దాన్నే యథార్థత అంటారు. యథార్థత అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్లు చెప్పటం. అర్థమవుతుందా? ఆయన యథార్థవంతుడు, ఏదో లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే స్వభావి కాదు. రెండవది న్యాయవంతుడు. ఆయన ధనవంతులైనా పేదోళ్ళైనా బంధువులైనా సహోదరులైనా అందరిని ఒకేలాగా
చూస్తాడు. రెండవ గుణం. మూడవ గుణం ఏంటంటే దేవుడు అంటే భయం ఉంది కాబట్టి దేవుడికి నచ్చని కార్యక్రమాలు ఉన్నాయే వాటన్నిటినీ కూడా చెయ్యకుండా ఉంటున్నాడు. ఇందాక మీకు చెప్పానే, దేవుడి ఎడల చాలా భక్తి చేస్తున్నాడు ఆయన, అవునా కదా? యోబు ఏం చేస్తున్నాడు? దేవుని ఎడల ఏం చేస్తున్నాడు? చాలా భక్తి కలిగి ఉన్నాడు. అయితే ఇంత భక్తి యోబు గారు ఎందుకు చేస్తున్నాడు? ఈ ప్రశ్నని ఎవరు అడిగారు తెలుసా? సాతాను దేవుణ్ణి అడిగింది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యోబు అంత భక్తిపరుడు ఎవరు లేరంట. దేవుడిచ్చిన సాక్ష్యం ఒక మాట చూపిస్తాను చూడండి, 8వ వచనము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు ఎటువంటి వాడంట? యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడన్నాడు. సాక్షాత్తు దేవుడిచ్చిన సాక్ష్యం. మీకు అర్థమవుతుందా? సాక్షాత్తు దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో సాతాను ఒకరోజు పరలోకానికి వెళ్ళిందంట. అర్థమవుతుందా మీకు? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సాతాను ఇదిగో పరలోకంలో దేవదూతల సభ జరుగుతుంది. ఆ దేవదూతల సభకి ఎవరు వెళ్ళారంట? సాతాను కూడా వెళ్ళిందంట. అప్పుడు దేవుడు అడిగాడంట, సాతానా నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానని చెప్పిందంట సమాధానం. మీకు అర్థమవుతుంది కదా? పరలోకంలో దేవదూతలకి కూడా ఏముంటాయంట? సభలు జరుగుతాయి. మనకే కాదు, దేవదూతలు కూడా గుంపులుగా కూడుకుంటారు. ఆ కూడుకున్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. అలా దేవదూతల సభకి ఒకానొక సభకి ఎవరు వెళ్ళారంట? సాతాను వెళ్ళారంట. అప్పుడు దేవుడు అడిగాడంట సాతాన్ని, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు సాతానా అని. ఆమె ఏమన్నాడంట తెలుసా? క్షమించండి, సాతాను ఏమన్నాడంట తెలుసా? ఏమన్నాడంట? నేను భూమి మీద అటు ఇటు తిరుగుచూ వచ్చాను అన్నాడంట. అప్పుడు దేవుడు అన్న మాట ఇది. ఆ మాట చదువుతూ 6వ వచనం నుండి, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా అంటున్నాడంట, నీవు ఎక్కడి నుండి వచ్చితివని ఆ అపవాదిని అడుగగా, అపవాది ఏమంటున్నాడు చూడండి, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకి ఏం చేసింది? ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు యెహోవా అంటున్నాడు, ఇదిగో నీవు నా సేవకుడైన యోబును చూసావా? సాక్షాత్తు దేవుడిచ్చిన సాక్ష్యం ఎటువంటిది అంటే, యోబు యథార్థవంతుడు, యోబు న్యాయవంతుడు, యోబు నా ఎడల భయభక్తులు కడిగి నేను ఏ పని అయితే చేయొద్దన్నానో వాటన్నిటిని చేయకుండా ఉన్నా చెడుతనమును విసర్జించినటువంటి గొప్ప భక్తుడు. ఒక భయంకరమైన మాట ఏంటంటే ఆయన చెప్పిన మాట, భూమి మీద అతని వంటి వాడెవడను కూడా లేడంట. ఇప్పుడు మీరు చూడండి యోబు ఎంత భక్తిపరుడో. అర్థమవుతుందా మీకు? యోబు ఎంత భక్తిపరుడో మీరు ఆలకించడానికి ప్రయత్నం చేయండి. భూమి మీద అతని వంటి యథార్థవంతుడు లేడంట, అతని వంటి న్యాయవంతుడు లేడంట, అతనిలాగా దేవుని ఎడల భయభక్తులు కడిగి చెడుతనమును విసర్జించినవాడు లేడంట. ఇప్పుడు సాతాను ఏమంది తెలుసా? ఇవన్నీ యోబు గారు ఊరకినే చేయటం లేదు అంది. సాతాను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఇవన్నీ కూడా యోబు గారు ఎందుకు చేస్తున్నారో తెలుసా నీకు యెహోవా అని అడిగింది. ఎందుకు చేస్తున్నాడంటే, నువ్వు అతని చుట్టూ ఏం చేసావు? చక్కగా కంచె వేసావు. ఏం చేసావు తెలుసా? చక్కగా ఆస్తినిచ్చావు, చక్కగా 10 మంది పిల్లల్నిచ్చావు. ఆ ఊజు దేశంలో అతని వంటి ఆస్తిపరుడు లేడు, అతని వంటి నిజంగా చక్కని వ్యక్తి ఎవరు కూడా లేరంట. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయనకి ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు అంటే, 1 ఆస్తిపరంగా ఫుల్గా ఇచ్చేశాడు, 2 కుటుంబ పరంగా అందరు ఎక్సలెంట్గా ఉన్నారు, 3 ఎటువంటి రోగాలు వ్యాధులు లేవు. ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. సాతాను అడిగిన విషయం ఏంటంటే, నీవు అతని చుట్టూ ఏం వేశావు? కంచె వేశావు. ఏం కంచె వేశావు? అతనికి అప్పుల బాధలు లేవు. అతనికి అప్పుల బాధలు లేకపోగా అతనికి ఏమిచ్చాడంట తెలుసా? బాగా ధనం ఇచ్చాడంట. బాల్యం నుండి కూడా యోబు ఏం చేశాడంటే తెలుసా? తన ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ శుభ్రంగా దానం చేసేవాడంట. 30వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది.
బాల్యం నుండి యోబుని ఏమనేవాళ్ళంటే తెలుసా? తండ్రి సమానులు అనేవాడంట. 18 ఏళ్ల వయసులోనే యోబుని ఏమనేవాళ్ళంటే తెలుసా? అందరు జనాలంతా నువ్వు మా తండ్రి లాంటోడు అనేవాళ్ళంట. ఎందుకు తెలుసా? వాళ్ళ ప్రతి అవసరం తీర్చేవాడు. అంత అంత దాతృత్వం కలిగిన వాడు. మీరు 30 అధ్యాయం చదవండి కావాలంటే. అంటే నేను ఎందుకు చెబుతున్నాను అంటే, యోబుకి అప్పుల బాధ లేదు. ఆయనే ఫుల్ ధనవంతుడు, ఆయనే చాలా మందికి దానం చేసేవాడు. రెండవ బాధ మళ్ళీ చెప్పాను, ఆయన పిల్లలు లేని వాడు కూడా కాదు. ఆయనకి ఎటువంటి వారు ఉన్నా తెలుసా? 10 మంది పిల్లలు కలిగిన సమృద్ధి కలిగిన కుటుంబం ఆయన. మీకు అర్థమవుతుందా? పిల్లలు లేరనే బాధ కూడా ఆయనకి లేదు. పూర్వకాలంలో చాలామంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతగా ఆశీర్వదింపబడినట్టు గుర్తన్నమాట. పిల్లలే వాళ్ళ ఆస్తి. ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంతగా ఆ కుటుంబం దీవించబడిందని అర్థం. కాబట్టి పిల్లలు లేని స్థితి కూడా ఆయనకి లేదు. చక్కగా భార్య పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక మూడో బాధ ఏంటంటే, మన బాధ ఒకడికి అనారోగ్యం, ఒకడికి ఈ రోగం, ఒకడికి ఆ రోగం కుటుంబంలో. అవునా కాదా? మీరు చూస్తే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా లేవు. ఈ 3 ఎక్సలెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సాతాను ఏమంది తెలుసా? ఆ 3 ఇచ్చావు కాబట్టి ఆయన నిన్ను స్తుతిస్తున్నాడు అన్నాడు. దీని వెనక అంతరార్థం ఏంటి తెలుసా? చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఎటువంటి వాడివో తెలుసా? దేవుడా, నువ్వు అన్ని ఇచ్చి నిన్ను స్తుతించేలా చేసుకునే దౌర్భాగ్యుడు అని కూడా అనొచ్చు మనం. సాతాను దేవుణ్ణి అడిగినది మామూలు ఉద్దేశం కాదు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు ఎలాంటోడంటే అన్నీ ఇచ్చి ఆయన్ని స్తుతించేలా చేసుకునే గర్విష్టి, లేకపోతే ఘనత కోరుకునే అప్పుడప్పుడు అంటాం కదా, ఆయన అన్నీ ఇస్తాడా ఎందుకంటే ఆయన పొగుడుతూ ఉండాలంటాం. చూసావా? దేవుడి మీద ఆమె వేసిన నెపము నిజంగా, క్షమించండి, సాతాను వేసిన నెపం అంతా నెపం కాదు. నువ్వు అన్నీ ఇచ్చావు, అతనికి ఆస్తిని ఇచ్చావు, అప్పుల బాధ లేదు. మంచి కుటుంబాన్ని ఇచ్చావు, గొడవల బాధలు లేవు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఏ బాధలు లేవు. ఇక వాడు నిన్ను స్తుతించకుండా ఎందుకుంటాడు అని నిజంగా సాతాను దేవుణ్ణి ఒక ప్రశ్న అడిగింది. రెండో కోణం కూడా మీకు చెప్పాను. దేవుడు ఎలాంటోడంటే అన్ని ఇచ్చి ఆయన్ని ప్రేమించేలా చేసుకునే స్వభావం కలిగిన వాడంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, సాతాను ఉద్దేశం ఏంటంటే, నిన్నుగా నీ ప్రేమను చూచి, నీ కష్టాన్ని చూచి, నీ కృపను చూచి, నీ కనికరాన్ని చూచి, నీ దయను చూచి, వీటిని బట్టి యోబు నిన్ను స్తుతించటం లేదు, వీటిని బట్టి యోబు నిన్ను ప్రేమించటం లేదు. మీకు ఈ ఉదాహరణ చెప్పి ముందుకెళ్తున్నప్పుడు మీకు అర్థమైద్దేమో. తల్లిదండ్రులను పిల్లలు ప్రేమించడానికి 2 కారణాలు ఉంటాయి. మొదటి కారణం చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒకటేంటంటే, వాళ్ళు బాగా ఆస్తి పనులు అనుకోండి తల్లిదండ్రులు. అర్థమవుతుందా? చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఉదాహరణలు గుర్తుంటేనే తర్వాత మీకు యోబు స్థితి అర్థమవుతుంది. తల్లిదండ్రులను భూమి మీద పిల్లలు 2 విధాలుగా ప్రేమిస్తారు. ఒకటేంటంటే, వాళ్ళు బాగా ధనవంతులు అనుకోండి, రేపు వాళ్ళ ఆస్తి రావాలి కాబట్టి చనిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తారు, వాళ్ళు అడక్క ముందే పెడతారు. అది మొదటి గుంపు. రెండో గుంపు ఏంటంటే, ఆ తల్లి పడిన కష్టము, ఆ తండ్రి పడిన కష్టము, ఆ తల్లి ఆమె వాళ్ళని పెంచిన విధానము, తండ్రి వాళ్ళని పెంచిన విధానము, ఆ ప్రేమ ఉందే, దాన్ని బట్టి ఏ ఆస్తిని ఆశించకుండా ప్రేమతో వాళ్ళందరి అవసరాలు తీర్చే పిల్లలు కూడా ఉంటారు. ఇది 2 గుంపులు. అర్థమవుతుందా మీకు? మళ్ళీ చెబుతున్నాను. తల్లిదండ్రులు బాగా ఆస్తిపరులైతే వాళ్ళ ఆస్తి కోసము వాళ్ళు అడక్కముందే అవసరాలు తీర్చే దొంగ ప్రేమ చూపించే కుమారులు ఉంటారు. వాళ్ళు కూడా నిజమైన ప్రేమ చూపించే వాళ్ళగా చూస్తారు. నన్ను అడిగితే ఇంకా కొంత ఎక్కువ చూపించవచ్చు కూడా, ఎందుకంటే వెనక ఆస్తి ఉంది కాబట్టి. రెండవ పిల్లల గుంపు ఏంటంటే, ఆ తల్లిదండ్రుల నిజమైన ప్రేమను చూచి, వాళ్ళ కష్టాన్ని చూచి, చిన్నప్పటి నుండి వాళ్ళని పెంచిన విధానాన్ని చూసింది చూసారా, దాన్ని చూసి తల్లిదండ్రులని వాళ్ళ అవసరాలను తీసే గుంపు ఉంటుంది. అయితే ఇప్పుడు సాతాను యోబు మీద నెట్టిన నెపం ఎటువంటిది అంటే, నీవిచ్చే ఆశీర్వాదాలను చూచి యోబు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా అంతే తప్ప, నిన్ను హృదయపూర్వకంగా నీ కష్టాన్ని, నీ నష్టాన్ని, నీ ప్రేమని, నీ త్యాగాన్ని ఇవన్నీ చూసి యోబు ప్రేమించటం లేదు. నీ వెనకుందే ఆశీర్వాదాల మూట నీ దగ్గర ఉంది. నీకు అర్థమవుతుందా?
నీ వెనకేముందంటే ఆశీర్వాదాల మూట ఉంది. ఏ మూట? మంచి ధనవంతుడిగా నువ్వు చేయగలవు, మంచి ఆరోగ్యవంతుడిగా నువ్వు చేయగలవు, మంచిగా పిల్లలను పుట్టించే శక్తి నీ దగ్గర ఉంది. కాబట్టి యోబు నిన్ను ఏం చేస్తున్నాడంటే నీ వెనకున్న ఆస్తిని చూసి నీ ఎడల భక్తి చేస్తున్నాడు. ఈ మాట అర్థమైంది కదా? సాతాను యోబును చూచి దేవుని అన్నమాట అది. నీ వెనక తల్లిదండ్రులకి ఎలాగైతే ఆస్తి ఉందో దాన్ని చూసి ఎలాగైతే పిల్లలు ప్రేమిస్తున్నారో నీ వెనక కూడా ఆశీర్వాదాల మూట ఉంది కాబట్టి దాన్ని చూసి యోబు నీకు భక్తి చేస్తున్నాడయ్యా అనింది అనమాట. ఇక దేవుడు సహించలేకపోయాడు అనమాట. అంతేనే కదా, ఏ తల్లిదండ్రులుగానే ఉంటుంది. వాళ్ళు నన్ను నా ప్రేమను బట్టి వాళ్ళు నన్ను ప్రేమించాలి, కానీ నా ఆస్తిని బట్టో నా అంతస్తుని బట్టో ప్రేమించే తత్వము ఏ తల్లిదండ్రులు కూడా నన్ను అడిగితే నేను ఏమంటానంటే ఇముడ్చుకోలేరు దాన్ని. ఇక దేవుడు మీకు తెలియాలి ఎందుకు దేవుడు యోబు మీద అంత అధికారం సాతానికి ఇచ్చాడంటే ఈ ప్రశ్న ఒక్క దానికోసమే. నీ దగ్గర ఆశీర్వాదాల మూట ఉంది కాబట్టి యోబు నీ ఎడల భక్తి చేస్తున్నాడు. ఇంకొక నెపం ఏంటి తెలుసా? నువ్వు ఎటువంటి దేవుడివో తెలుసా? అన్నీ ఇచ్చి నిన్ను స్తుతించేలా చేసుకునే ఈ రెండు కారణాలకి దేవుడు యోబు మీద నిజంగా సాతానికి అధికారం ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే మీరు చూస్తే చాలా జాగ్రత్తగా చూడండి. 10వ వచనము 9వ వచనము అని అడుగగా అపవాదం ఏమంది తెలుసా? యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా, నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు ఏం చేసావు? చుట్టూ కంచె వేసితివి కదా. అబ్బో నువ్వు బాగానే బేరాలు పోతున్నావులే. యోబును చూసావా? చాలా న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనని విసర్జించిన వాడని వాపోతున్నావు. ఆయన ఓరకనే ఉండలేదు. నువ్వు చక్కగా ఆయన చుట్టూ వాళ్ళ కుటుంబం చుట్టూ ప్రతి దాని చుట్టూ నువ్వేమేసావు? చక్కగా కంచె వేసావు. కాబట్టి నిన్నేం చేస్తున్నాడు? నీవు అతని చేతి పనిని బాగా చూడండి, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత వ్యాపారం బాగా దీవించబడింది అనుకోండి, అప్పుడు చక్కగా మనం ఏం చేస్తాం? బాగా భక్తి చేస్తాం. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్లు వచ్చినాయి అనుకోండి, చక్కగా మనం భక్తి చేస్తాం. ఇంకో నెపం చూడండి, ఎంత బాగా సాతాను అడుగుతుందో చూడండి. అతని చేతి పనిని ఏం చేశాడంట ఆయన? అతను చేసే చేతి పనిని, ఇదిగో అతనికి కలిగిన, చాలా జాగ్రత్త చూడండి, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. కాబట్టి మీరు ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు చక్కగా కంచి వేశావు, ఆస్తి ఇచ్చి తను చేస్తున్న ఉద్యోగంలో చక్కగా నెమ్మదినిచ్చి అన్ని ఎటు వైపులా బాధ లేకుండా చేశావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు అనిందనమాట. అందుకే దేవుడికి ఏమన్నాడు చూడండి, 11వ వచనము, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవా తానగా. ఒకే మాట అనేసింది, నువ్వు ఇచ్చిన సమస్తాన్ని ఒక్కసారి తీసేసి చూడు, నేను సవాలు ఇస్తున్నాను, నీ ముందు దూషించి వెళ్ళిపోతాడు నిన్ను యోబు అన్నాడు అనమాట. ఆ మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకుంటేనే మీకు తర్వాత మాటలు అర్థమవుతాయి. తర్వాత మనం ఏ స్థితిలో ఉండాలో అర్థమవుతుంది. మీరు యోబు జీవితాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే తర్వాత మనం దేన్ని బట్టి దేవుని వెంబడిస్తున్నాం అర్థమవుతుంది. మన జీవితాలు చూసుకుంటే మనకి ఉమ్ము వేయాలనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. సాతాను చాలా సవాలు విసిరింది దేవునికి. ఒక్కసారి నువ్వు మొత్తం సమస్తాన్ని తీసి, నేను సవాలు విసురుతున్నాను, నీ ముందే ఆయన నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అనిందనమాట. ఇక అప్పుడు దేవుడు యెహోవా ఏమంటున్నాడు చూడండి, ఇదిగో అతనుకు కలిగిన సమస్తమును నీ వశముననున్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాడు. ఇక్కడ అధికారం కూడా ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే. సాతానికి అంత సినిమా లేదు. ఒక వ్యాధి సాతాను కలిగించాడు అంటే దేవుడు పంపించాడు, అధికారం ఇచ్చాడు ఆయనకి. సరే, చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడి మీద మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం అనిపించిందా? అంత దౌర్భాగ్యమైన స్థితికి యోబుకి ఎందుకు దేవుడు అనుమతించాడు సాతానికి అని మీకు ప్రశ్న వస్తే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి.
ఎందుకు దేవుడు సాతానికి అనుమతించాడు అంటే, సాతాను వేసిన నెపము మామూలు నెపం కాదు. అన్నీ ఇచ్చావు కాబట్టి అతను నిన్ను స్తుతిస్తున్నాడు. రెండవది ఏంటి తెలుసా? నువ్వు ఎటువంటి దేవుడు అంటే అన్నీ ఇచ్చి నిన్ను స్తుతించేలా చేసుకునే దేవుడు. ఒక్కసారి నువ్వు ఇవ్వడం మానేసావనుకో, నీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఒక్కసారి నువ్వు ధనం సహాయం చేయడం మానేసావనుకో, చూడు అప్పుడు చూడు ఎవడొస్తాడు నీ వెనక్కి అంటాం, చూసామా మనం? అవునా కదా? అలాగందనమాట. దేవుడి క్యారెక్టర్ని శంకించింది. రెండోది అంతకంటే ముందు యోబు క్యారెక్టర్ని శంకించింది. అర్థమవుతుంది మీకు? ఒకటి యోబు క్యారెక్టర్ని, ఆయన విశ్వాసాన్ని శంకించింది. రెండోది దేవుడి క్యారెక్టర్ని శంకించింది. అందుకే దేవుడు సాతానికి అవకాశం ఇచ్చాడు. అయితే సాతానికి మొట్టమొదటి అవకాశం ఇచ్చినప్పుడు అది మొత్తినది ఏంటి తెలుసా? ఒకటి సంతతి మీద మొత్తింది, రెండవది సంపద మీద మొత్తింది. బాగా ఆలోచించండి. మీరు చూస్తే ఆ వచనాలన్నీ చదవండి. మొట్టమొదటిగా ఏమయ్యారు అంటే, తన జంతువులన్నీ, తన పని వాళ్ళందరూ కూడా అగ్ని వచ్చి చంపివేసింది. అర్థమవుతుందా? వేరే రాజులు వచ్చి చంపేశారు. అంటే మొదట సంపద పోయింది. రెండవది 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారు. సంతతి పోయింది. మొదటి పరీక్ష ఏంటి అంటే యోబుకి సంపద, సంతతి రెండింటిని తీసేసింది. అయితే యోబు అన్న మాట చూడండి, 20వ వచనము. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరుగు కొంచుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునగాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేము. మొదటిది ఏం టెస్ట్ అంటే సంపద తీసేశాడు, అంటే ఆస్తి తీసేశాడు, అంటే పేదోని చేసేశాడు. రెండవది ఏంటి తెలుసా? తన సంతతి అంటే పిల్లల్ని చంపివేశాడు. ఈ రెండు తీసేసినప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. సాక్షాత్తు దేవుడిచ్చిన సాక్ష్యం అంటే తెలుసా? ఆయన ఏ పాపము చేయలేదంట, దేవుణ్ణి దూషించను లేదంట. ఎందుకు ఆ మాట వాడాడు అంటే, సాతానా నువ్వు అన్నావు కదా, ఎప్పుడైతే సంపద సంతతి తీసేస్తానో అప్పుడు నీ ఎదుటనే యోబు ఏం చేస్తాడు? నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అన్నావు కదా, అందుకే ఆ మాట వాడాడు. యోబు నన్ను అన్యాయం చేశాడు దేవుడు అని చెప్పి ఆయన ఏం చేయలేదంట, దూషించలేదంట. అప్పుడు సాతానుతో ఏమన్నాడు చూడండి, తర్వాత 2వ అధ్యాయము. దేవదూతలు ఇంకొక మీటింగ్ ఏర్పడింది మళ్ళీ. ఈసారి 2వ సభ. మన భాషలో అర్థమవుతుందా? మొదటి సభ అయిపోయింది, ఈసారి 2వ సభకు వచ్చింది సాతాను. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది ఏం చేసింది? మళ్ళీ యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చింది. అప్పుడు యెహోవా అంటున్నాడు, నీవెక్కడి నుండి వచ్చితావని అన్నాడు. అపవాది ఏమంటుంది తెలుసా? భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు మళ్ళీ ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? అందుకే యెహోవా ఏమంటున్నాడంటే రెండోసారి, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు మళ్ళీ ఎటువంటి వాడు? యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడు. నిష్కారణముగా సాతాను అంటున్నాడు, ఏ కారణము లేకుండా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా. సాతానుతో అంటున్నాడు, ఇదిగో నువ్వు అన్నావే కారణం లేకుండా అతని మీద నువ్వు నెపం నేపావే, నువ్వు ధనం ఇచ్చావు, సంపద ఇచ్చావు, సంతతినిచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాడయ్యా, నీ ఎడల భక్తి చేస్తున్నాడయ్యా, ఒకసారి వాటన్నిటిని తీసేసి చూడు, నిన్ను దూషిస్తాడని అన్నావే. కానీ ఆయన ఏమి నన్ను దూషించలేదు కదా, నువ్వు నిష్కారణంగా కారణం లేకుండా ఆయన మీద పాపము నెపము నెట్టావు కదా సాతానా అన్నాడు అనమాట. అయితే సాతాను అప్పటికి ఊరుకోవట్లేదు. ఇప్పుడు దాకా ఒకటే చూపించాను. ఒకటేంటిది? మొట్టమొదటిది సంపద, సంతతి, ఆస్తి, కుటుంబం నాశనం చేసేసాడు, పిల్లలందరినీ చంపేశాడు. అయినా అతని భక్తిని వదలలేదు. అయితే రెండవ టెస్ట్ ఏమొచ్చిందో తెలుసా? సాతాను అన్న మాట చూడండి ఇప్పుడు ఏమంటుందో, 4వ వచనము. అందుకు అపవాదం ఏమంటుందంటే, చర్మము కాపాడుకొనుటకై చర్మమును,
తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. ఇప్పుడు రెండోది ఏంటంటుందో తెలుసా? నువ్వు ఆస్తి తీసేశావు, కుమారుని చంపేశావు, బాగానే ఉంది, కానీ అతని ఆరోగ్యాన్ని ఇప్పుడు మొత్తలేదుగా నువ్వు. అర్థమవుతుందా? చర్మం చక్కగా ఉంది అంటే ఏ రోగం లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చర్మం అనే పదం వాడాడు సాతాను. అందుకే ముందుకెళ్తే యోబు ఏం చేశాడు తెలుసా? ఆయనకేమొచ్చింది? చిల్ల పెంకులితే గీరుకునేంత రోగం దేనికి వచ్చింది? చర్మానికి వచ్చింది. సాతాను అడిగే ప్రశ్నలు మీరు చాలా జాగ్రత్తగా చూడండి. యోబుని దేవుడు ఎందుకు అంతగా శిక్షించాడో కూడా మీకు అర్థం అవ్వాలి. అయితే చాలా జాగ్రత్తగా ఆలకించండి చాలు. మీకు ఇదిగో నువ్వు చర్మమును కాపాడావు అంటే ఆరోగ్యాన్ని కాపాడుతున్నావు. రేపు ధనమేముంది, ఎవడొకరు ముద్ద పెడతాడు, ఎందుకు పెట్టడం ముద్ద? అంతేనే కదా. భూమి మీద నరులు లేరా? ఆయనకి చాలా మంది సాయం చేశాడు కదా. రేపు ఆయనకు ఒక ముద్ద పెట్టేవాడు ఉండడా? మళ్ళీ తిరిగి ఆయన ఆరోగ్యం బాగుందా లేదా? తిరిగి మళ్ళీ ఆస్తిని సంపాదించుకోలేడా? అదే రెండో నెపం చెప్పిందాం. చర్మం బాగుంది అంటే ఆరోగ్యం బాగుంది, నువ్వు తీసేసిన ఆస్తి ఏముంది? ఇంతకుముందు అలా సంపాదించుకున్నాడు, మళ్ళీ అలాగే సంపాదించుకుంటాడు అని మొప్పింది. అంటే ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే, ఒక మనిషి తన ఆరోగ్యం మీదకి వచ్చినప్పుడు, తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు వేరేలా బిహేవ్ చేస్తాడు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఈవెన్ భర్తకు ఆరోగ్యం బాగాలేకపోయినా, పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఏడుస్తారు, బాధపడతారు, ఇంకా ఉంటారేమో. కానీ మీరు చూస్తే తన వరకే స్థితి వస్తే, తన ఆరోగ్యమో బాగలేకపోతే, తనే చచ్చిపోయే స్థితికి వస్తే అప్పుడు వ్యక్తి బిహేవింగ్ వేరేలా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఆలకించండి. తన వరకు ఆరోగ్యం వచ్చినప్పుడు, తన వరకు ప్రాణహాని వచ్చినప్పుడు మనిషి బిహేవ్ చేసే విధానం వేరు. తన భర్తకో, తన పిల్లలకో, తన తల్లిదండ్రులకో ఆరోగ్యం బాగలేకపోతే, చచ్చిపోతేనో బిహేవ్ చేసే విధానం వేరు. అవునా కదా? దీన్ని నమ్ముతారా నమ్మరా? మీరు కంపల్సరీ నమ్మాల్సిందే. మనం ఆ స్థితికి వెళ్ళలేదు కాబట్టి మీకు తెలియదేమో, కానీ నేను కంపల్సరీ ఒప్పుకుంటాను. మన ప్రాణం మీదకి, మన ఆరోగ్యం మీదకి వచ్చినప్పుడు మనం రియాక్ట్ అయ్యే విధానం కంటే కూడా మన పిల్లలు, మన భర్తలు, మన తల్లిదండ్రులు వాళ్ళ మీద రియాక్ట్ అయ్యే దానికంటే కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే సాతాను ఇప్పుడు ఏమంటుంది తెలుసా? నువ్వేం చేసావు? సంపత్తి తీసేసావు, సంతతి తీసేసావు, ఇంకా నన్ను అడిగితే ఇంకా భార్య ఉందిగా, మళ్ళీ పిల్లలకి అంటారేమో, ఏం పోయింది? ఆయనకు ఓపిక ఉందిగా, మళ్ళీ ధనాన్ని సంపాదించుకున్నాడు, ఏం పోయింది? ఆ రెండు నెపాలను నెప్పేసరికి అందుకే మీరు చూస్తే ఇప్పుడు ఎంట్రీకి వస్తుంది భార్య, దుష్టుడా, మూర్ఖుడా, పో అని. అవునా కదా? ఎందుకు అంటే నిజంగా సాతాను చాలా తెలివైంది. చూడండి, పిల్లలు పోయారు అంతే, భార్య బాలేదు, ఇంకా నీకు మళ్ళీ ఏం చేయొచ్చు? నువ్వు పిల్లల్ని కనొచ్చు. ఆస్తి పోయింది, నువ్వు బాలేదు, ఇంకా నీకు బలం ఉంది, సత్తు ఉంది, కాబట్టి మళ్ళీ నీ జ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేయొచ్చు? ఆస్తిని సంపాదించుకోవచ్చు అని చెప్పి ఈసారి ఆ నెపం వేసింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈసారి ఆరోగ్య పరిస్థితి వచ్చింది. అందుకే మళ్ళీ రెండోసారి కూడా ఆయన ఏమిచ్చాడు తెలుసా? అవకాశం ఇచ్చాడు. ఏమని? ఈసారి ఆరోగ్యం పోయింది. అవునా కదా? అందుకే మీరు చూస్తే ఏమైందో చూడండి, 6వ వచనము, 2వ అధ్యాయం 6వ వచనము. అందుకే యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నీ ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుని ఏం చేసింది? మొత్తింది. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చెల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలక యుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు ఏమంటున్నాడు చూడండి, మూర్ఖురాలు మాట్లాడనట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతుల్లో కూడా ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము అదన్నమాట. చూస్తే యోబును ఎందుకు భూమి మీద అతని వంటి వాడు అవ్వడం లేడని దేవుడు నిజంగా అతనికి అంత ఆధిక్యత ఇచ్చాడు అంటే, మీరు చూడండి, సంతతి సంపద రెండు తీసేసినప్పుడు కూడా ఆయన ఏమనలేదంట? నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదు. దేవుని ఎక్కడైనా దూషించాడా? దూషించలేదు. ఆరోగ్యం తీసేశాడు, భార్యని కూడా నిజంగా ఇబ్బంది పెట్టేంత స్థితి వచ్చింది. ఇప్పుడైనా ఏమైనా పాపం చేశాడా? లేదు. దేవుని నుండి మేలు అనుభవించుట మాత్రమే కాదు, కీడును అనుభవించుట మనము
నేర్చుకోవాలి కదా అని చెప్పి ఆయన నోటి మాట ద్వారా కూడా ఏ పాపము చేయలేదు అంట. అయితే నేను ఇదంతా ఎందుకు చూపించాను అంటే, యోబు భక్తి, యోబు ఇప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, అంటే దాన ధర్మాలు చేస్తున్నాడు. యోబు దేవుని ఎడల భయభక్తులు కలిగి వాక్యం ఎలా చెబితే అలా బ్రతుకుతున్నాడు. వాక్యం ఏం చేయొద్దంటే అవి చేయకుండా ఉన్నాడు. అంటే మీరు చూడండి, ఒకనికి పెట్టటం, ఒకనికి సహాయం చేయటం, ఒకనికి ధనం ఇవ్వటం, లేకపోతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇదంతా యోబు దేని నిమిత్తం చేశాడు? యోబు ఆరోగ్యం కోసం చేయలేదు. దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు నా కుటుంబానికి, కాబట్టి నేను దానం చేయాలి. ఇదిగో యోబు దేవుడు ఎటువంటి వాడు అంటే, రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇచ్చే దేవుడు, అవునా కదా? కాబట్టి నేను రూపాయి ఇస్తాను, రేపు 100 రూపాయలు నాకు ఇస్తాడు అనే ఉద్దేశం కూడా యోబుకి లేదు వెనక. యోబు ఇదిగో నాకు దేవుడు పిల్లల్ని ఇచ్చే శక్తి దేవుడికి ఉంది, పిల్లల్ని పోషించే శక్తి దేవునికి ఉంది, కాబట్టి దేవుణ్ణి భక్తి చేయలేదు. మీకు అర్థమవుతుందా? యోబు భక్తి, యోబు భయభక్తులు, యోబు నీతి, యోబు న్యాయము, ఇదంతా కూడా దేన్ని బట్టి ఉంది అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను బట్టి లేదు, కానీ దేవుణ్ణి బట్టి ఉంది. ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు నేను మళ్ళీ అంటున్నాను, మనము రేపు దేవునికి ధనం ఇచ్చేది, అప్పుడప్పుడు మనం దశంభాగాలు ఇస్తుంటాం. దశంభాగాలు ఎందుకు ఇవ్వాలి అంటే, ఇప్పుడు నీకు 10వ వంతు ఇస్తే దేవుడు నీకు సమృద్ధి చేస్తాడన్న ఉద్దేశం కాదు ప్రియమైన దేవుని పిల్లారా. దేవుడు తన పిల్లలు పేద స్థితిలో ఉన్నారు, తన సేవకులు గడపాలి కాబట్టి ఇవ్వాలి తప్ప నీకు మళ్ళీ అప్పులు వస్తాయనే ఉద్దేశంతో ఇవ్వకూడదు. విశ్వాసం, మళ్ళీ నేను చెప్తున్నాను, అందుకే మిమ్మల్ని ప్రశ్న అడిగాను నేను. మీ భక్తి దేవునికి ధనం ఇచ్చేయాలి, 10వ వంతు దేవుని సొమ్ము దొంగిలించకూడదనే భక్తి ఉందే, ఆ భక్తి వెనక అంతరార్థం ఏంటి? నిజంగా ఇదిగో దేవుడు ఏం చేశాడు అంటే, నాకు ఒక నియమం నియమించాడు, నీ కష్టార్జితం ఏం చేయాలి తెలుసా? నీ తోటి సహోదరులు వాళ్ళందరూ లేమి కలిగి ఉంటే నీ కష్టార్జితంలో వాళ్ళు ఏం చేయాలి? సంతృప్తి చెందాలి. ఇదిగో నీ సేవకుడు ఏ పని చేయకుండా నీకు వాక్యాన్ని నేర్పుతున్నాడు కాబట్టి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి దానికోసం నీ కష్టార్జితంలో ఇవ్వాలి. ఈ 2 ఉద్దేశాల ద్వారా నీవు ధనాన్ని ఇవ్వాలి తప్ప, నేను ఈ 10వ వంతు ఇస్తే రేపు నాకు దేవుడు బాగా ఇస్తాడు అనే ఉద్దేశము చాలా ప్రమాదకరమైన ఉద్దేశము. నేను ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పానే, మీరు దేవుణ్ణి, మీ తల్లిదండ్రులు ఎందుకు ప్రేమిస్తున్నారంటే వెనక ఆస్తిని చూసి ప్రేమిస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ త్యాగాన్ని చూసి ప్రేమించటం లేదు. అప్పుడు నిజంగా చెప్పండి, ఎప్పుడైతే తల్లిదండ్రులకి నా ఆస్తిని చూసి, నా వెనక ఆస్తిని చూసి వీడు నా కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు కావాల్సిన అవసరాలను తీరుస్తున్నాడు అని ఒక్కసారి కానీ ఆ తల్లిదండ్రులు హృదయానికి తెలిసిందనుకోండి, ఆ క్షణమే వాళ్ళ మీద మనసు ఇరిగిపోతుంది వాళ్ళకి, అవునా కదా? మీరు ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటేనే ఈ ఉదాహరణలు మీకు అర్థమవుతాయి. ఏ రోజైతే తల్లిదండ్రులకి ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె నన్ను బాగా ప్రేమిస్తుంది అనుకుంటున్నాను, నా అవసరాలన్నీ తీరుస్తుంది, నా వృద్ధాప్యంలో నన్ను బాగా సేద తీరుస్తుంది, కానీ దీని అంతటికి కారణం ఏంటంటే నా మీద ప్రేమ కాదు, నా వెనకున్న ఆస్తి అని ఏ రోజైతే తెలిసిపోతుందో దేవుడికి, కానీ ఆ తల్లిదండ్రులకి, ఆ రోజు ఆ తల్లిదండ్రుల హృదయంలో ఆ పిల్లలు ఏమైపోయినట్టు? చచ్చిపోయినట్టే. అదే పరిస్థితి నేను చెప్పగలను ప్రేమ దేవుని పిల్లారా. మనము కూడా దేవుణ్ణి ప్రేమించటము, దేవుని ఎడల భక్తి చేయటము, దేవుని వాక్యాన్ని చదవటము, ప్రార్థన చేయటము, ఆ వాక్యం ప్రకారంగా బ్రతకడము, ఆ వాక్యాన్ని సువార్తగా ప్రకటించటము, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించే స్థితిని బట్టి ఉండాలి ప్రేమ దేవుని పిల్లారా. లేకపోతే ఏ రోజైతే మీ హృదయము వెనక దేవుడు చూస్తాడో, ఈ ధనం ఇవ్వడం వెనక రేపు నాకు ఎక్కువ ధనం వస్తుంది అని, ఇదిగో నేను బాగా బైబిల్ చదువుతున్నాను, బాగా సన్నిధానానికి వెళ్ళిపోతున్నాను, దీని వెనక ఏంటంటే నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా కుటుంబం ఆరోగ్యాలతో ఉండాలి, ఆయుష్తో ఉండాలి, ధనముతో ఉండాలి అని ఈ కోరికలు ఎప్పుడైతే తెలుస్తాయో ఆ రోజే దేవుని దృష్టిలో, దేవుని హృదయంలో నేను చచ్చిపోతాం. అయినా నేను అంటానే, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ మనసు చంపుకోలేక కుమారుడికి ఎలా అయితే అవసరాలు తీరుస్తుందో
అలా తెలిసినా సరే ఆస్తి రాసిస్తుంది, అవునా కదా? దేవుడు కూడా మీకు అవసరాలు తీరుచుండొచ్చేమో, కానీ నేను అంటాను, మీరు దేవుడి దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు. ఆయన ప్రేమను బట్టి మీకు అవసరాలు తీరుతున్నాడేమో, కానీ నేను మళ్ళీ చెబుతున్నాను, మనందరము దేవుని దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళమే. నేను అందుకే అంటున్నాను, మనము దేవుని వెంబడించడం అనేది, మనము దేవుని కోసం ప్రయాసపడటం అనేది, నీ ధనాన్ని వెచ్చించడం అనేది, వాక్యాన్ని చదవటం అనేది, భక్తి చేయటం అనేది, ప్రార్థన చేయటం అనేది, ఒక వ్యక్తిని రక్షించడం అనేది, దీని వెనక ఉద్దేశం ఏమై ఉండాలంటే, నా దేవుడు ఇంతగా నన్ను ప్రేమించాడు కదా, నా కోసం సమస్తమును చేశాడు, నా కోసం తన ఏకైక కుమారుని చంపివేశాడు అని ఈ ప్రేమతత్వము కాక ఆశీర్వాదాల తత్వం ఉంటే, దేవుని వెనక ఆస్తి ఉంది, దేవుని వెనక సంతతి ఇచ్చే శక్తి ఉంది, దేవుని వెనక ఎటువంటి హృదయాన్నైనా మార్చగలిగే శక్తి ఉందని ఆ శక్తి సామర్థ్యాలను బట్టి కానీ మీరు వెంబడిస్తే, దేవుని దృష్టిలో నీవు నేను చచ్చిన వారితో సమానం. అది విశ్వాసము కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవుణ్ణి ఎలా మనము స్వీకరించాలి అంటే, దేవుని ఎందుకు మనం వెంబడించాలి అంటే, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను బట్టి కాదు, ఆయన ఇచ్చే సంపదను బట్టి కాదు, ఆయన ఇచ్చే ఆస్తిని బట్టి కాదు, ఆయన ఇచ్చే సంతతిని బట్టి కాదు, ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని బట్టి కాదు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుణ్ణి ఎందుకు వెంబడించాలి అంటే ఆయన ప్రేమని బట్టి. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఏం చేశాడంట? లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుణ్ణి ఎందుకు మనం విశ్వసించాలో తెలుసా? దేవుని ఎడల ఎందుకు మనం నీతిగా బ్రతకాలో తెలుసా? దేవుని ఎడల ఎందుకు మనం యథార్థంగా బ్రతకాలో తెలుసా? దేవుని ఎడల ఎందుకు మనము నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి అంటే, ఒకటి దేవుడు ప్రేమ, రెండవది ఏంటి తెలుసా? క్రీస్తు త్యాగం. ఈ రెండిటిని బట్టి నీవు నేను భక్తి చేయాలి. నేను మళ్ళీ చెబుతున్నాను, ఒకసారి మీ భక్తి వెనక, మీ విశ్వాసము వెనక కారణం ఏంటో ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి. మీరు ఎందుకు భక్తి చేస్తున్నారు? మీరు ఎందుకు విశ్వాసం కలిగి ఉంటున్నారు? మీరు ఎందుకు వాక్యాన్ని చదువుతున్నారు? మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మీరు ఎందుకు ఇంకొక వ్యక్తిని రక్షించడానికి పూనుకుంటున్నారు? మీరు ఎందుకు క్రమాలకి వస్తున్నారు? వీటన్నిటి వెనక అంతరార్థం ఏమిటి? ఆయన ఇచ్చే ఆస్తి కోసమా? ఆయన ఇచ్చే సంతతి కోసమా? ఆయన ఇచ్చే ఆరోగ్యం కోసమా? లేకపోతే దేవుడు నన్ను ప్రేమించాడు, యేసయ్య నా కోసం చచ్చిపోయాడు అంటే దేవుని ప్రేమ, యేసు త్యాగం, దీనికోసం ఆయన వెంబడిస్తున్నారా? ఒకసారి మనందరము మన విశ్వాసాన్ని మనము కానీ పరీక్షించుకోకపోతే చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. నేను మళ్ళీ చెబుతున్నాను, భక్తులందరూ అసలు మనం సరిగ్గా వాక్యాన్ని చదవటం లేదు, సరిగ్గా ప్రార్థన చేయటం లేదు, యథార్థంగా బ్రతకటం లేదు, న్యాయవంతుడిగా బ్రతకటం లేదు, నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఏవేవి చెడుతనములో వాటన్నిటిని విసర్జించటం లేదు. అసలు విశ్వాసమే లేని స్థితిలో ఉంటే, మళ్ళీ విశ్వాసం ఉన్నా అది ఆయన కోరుకున్న విశ్వాసం కాకపోతే ఏ విధంగా కాపాడబడతాం చెప్పండి? మీకు కొన్ని ఉదాహరణలు చూపించి నేను ముగించి వేస్తాను. కొత్త నిబంధనలో భక్తులందరూ కూడా మీరు చూస్తే వాళ్ళు దేవుడిచ్చే ఆస్తి కోసము, దేవుడిచ్చే ఆరోగ్యము కోసము, దేవుడిచ్చే ఇంకొకటి ఏంటి చెప్పండి, పిల్లల కోసమో యేసుని వాళ్ళు వెంబడించలేదంట. యేసుని దేనికోసం వెంబడించారో తెలుసా? దేవుని ప్రేమ, యేసు త్యాగాన్ని బట్టి మాత్రమే వాళ్ళు వెంబడించారు. అందుకే మీకు తెలిసే లేదో, శిష్యులందరూ కూడా మీరు చూడండి, అపోస్తల కార్యాలకు రండి, కొన్ని మాటలు నేను చూపించి నేను ముగించి వేస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. అందరం కూడా అపోస్తల కార్యాలకు వద్దాం. 4:19 అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని, విన్న వాటిని,
చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఇక్కడ సందర్భం ఆలోచన చేస్తే మీరు చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. పేతురు యోహాన్లు యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళ పని ఒకటే ఒక పని, యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వటం. యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వటం. ఆ యేసు ప్రభు గురించి సాక్ష్యం ఎందుకు ఇస్తున్నారో తెలుసా? అసలు మనం సువార్తే చేయము, కానీ వాళ్ళు సువార్త చేస్తున్నారు. ఆ సువార్త చేసే వెనక ఉద్దేశం కూడా ఏంటంటే వాళ్ళకి ఆస్తి వస్తుందని కాదు, వాళ్ళకి పిల్లలు బాగా సమృద్ధిగా ఉంటారని కాదు, వాళ్ళు దేవుడు బాగా మంచి ఆరోగ్యం ఇస్తారని కాదు. ఆ పాటికే వాళ్ళని ఏం చేశారు తెలుసా? జైల్లో పెట్టి కొట్టారు. ఏం చేశారు? జైల్లో పెట్టి కొట్టారు. ఎందుకు తెలుసా? యేసయ్యని ప్రకటిస్తున్నందుకు. యేసయ్యని ప్రకటిస్తున్నందుకు. మీరు చూస్తే 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము అక్కడ రాయబడిన మాట చూస్తే వారిని కొట్టి అనే మాట ఉంటుంది చూడండి. అక్కడ సరే అందులో చూడండి, అక్కడ కొట్టి అనే మాట ఉంటుంది, నేను తర్వాత చూస్తాను. అయితే ఇక నా ఉద్దేశం ఏమిటి అంటే, అపోస్తులు యేసయ్యని ప్రకటిస్తున్నారు, యేసయ్యని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. దాని వెనక వారి ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడు ఆస్తులు ఇస్తాడని కాదు, పిల్లల్ని ఇస్తాడని కాదు, ఆరోగ్యం ఇస్తాడని కాదు. వాళ్ళు ఏ స్థితిలో అంటున్నారు తెలుసా? రాజా, మేము మీ మాట వినాలా? లేకపోతే మా కోసం మమ్మల్ని ప్రేమించి మేము నరకం వెళ్ళకూడదని చెప్పి, మేము నీతిమంతులము కాకపోయినా, మేము అనీతిమంతులమైనా, మేము పాపాత్ములమైనా మమ్మల్ని ప్రేమించి మా కోసం యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి, ఇదిగో మా కోసం యేసుక్రీస్తు వారు చనిపోయి అంత త్యాగం చేశాడు కదా, మరి మమ్మల్ని ఇంతగా ప్రేమించిన దేవుని మాట, మా కోసము తన ప్రాణాన్ని త్యాగం చేసిన యేసయ్య మాట వినటం న్యాయమా అని అడిగారు. ఏ స్థితిలో తెలుసా? శ్రమ వచ్చిన స్థితిలో. నిజంగా వాళ్ళు ఎక్కడ వెనుకంజ వేయలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళు అన్న మాటలు చూస్తుంటే చాలా భయంకరమైన స్థితిని మనకు కనపరుస్తూ ఉంటాయి. మీరు చూడండి, 5వ అధ్యాయం కొట్టి అనే మాట 5వ అధ్యాయంలో ఉంది చూడండి. అదొక సందర్భం అయిపోయింది. తర్వాత ఇంకొక సందర్భంలో మళ్ళీ ఇంకొకరు పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత 5వ అధ్యాయము 40వ వచనానికి రండి. 5వ అధ్యాయము 40వ వచనము. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి, ఏంటంట? అపోస్తులు ఏం చేశారంట? కొట్టారంట ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకు కొట్టారు తెలుసా? ఎందుకు కొట్టారు? యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చినందుకు కొట్టించి. తర్వాత ఏం చూడండి, యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు, ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారంట. అబ్బబ్బబ్బా, వాళ్ళు ఎంత ఆనందపడ్డారు తెలుసా? యేసయ్య కోసము మేము తన్నులు తిన్నందుకు, అంతటి పాత్రులుగా మమ్మల్ని ఎంచుకున్నందుకు మేము ధన్యులమని వాళ్ళు సంతోషించి వెళ్ళిపోయారంట. ఏంటి? దేవుని సువార్తని ప్రకటించి వాళ్ళతో తిట్లు తినడం, కొట్లాట, ఇదేంటి కొట్టబడటము, తిట్లు తినడం కూడా, దానికి కూడా యోగ్యత ఉండాలంట. మనం ఆ యోగ్యత లేని వాళ్ళం ప్రియమైన దేవుని పిల్లారా. వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో తెలుసా? మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని కొట్టారు, ఎందుకు? యేసయ్యని ప్రకటించినందుకు. అయితే ఈ యోగ్యతకి మమ్మల్ని పాత్రను మనం ఎంచుకున్నందుకు వాళ్ళు సంతోషించుతూ వెళ్ళిపోయారంట. దేవుని కోసము నిజంగా ప్రియమైన దేవుని పిల్లారా, తన్నులు తినటానికి కూడా యోగ్యత ఉండాలి. నేను అంటాను అప్పుడప్పుడు, ఈ కృపకు ఎవరు నోచుకోలేదు, వాళ్ళు అటువంటి కృపకు నోచుకున్నారు. మీకు కుదిరితే వచ్చేవారని చెబుతాను. అసలు వాళ్ళు ఎటువంటి కృపకు నోచుకున్నారో, మనం ఎటువంటి కృపణ కోసం ఎదురు చూస్తున్నామో దౌర్భాగ్య స్థితి మనది. సువార్తకి నన్ను ఎంచుకున్నాడు, అది కృప. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుని కృపని కూడా మనము తక్కువ అంచనా వేశాం. మనం కృప అంటే ధనం ఇవ్వటము, కృప అంటే ఆరోగ్యం ఇవ్వటము, కృప అంటే మంచి పిల్లల్ని ఇవ్వటము, ఎటువంటి కలహాలు లేని కుటుంబము కలిగి ఉండటము కృపని అంటున్నాం. కానీ వాక్యాల్లో కృప అంటే అది లేదు. సువార్తకి నన్ను ఎన్నుకున్నావే, ఈ దేవుని కృపకి అని అన్నాడు అనమాట. ఇదిగో కొరింథీ సంఘం అంటది, పేదవారై ఉండి దాతృత్వం ఇచ్చారంట వాళ్ళు. ఈ కృపకి మేము నోచుకున్నందుకు దేవునికి స్తోత్రాలు అన్నాడు. ఇవ్వటం ఒక కృప.
దేవుని కృపలకి, దెయ్యపు కృపలకి అర్థం కాకుండా పోయిన యుగంలో బతుకుతున్నాం మనం. ఆశీర్వాదాలు దేవుని కృప కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. నేను అంటాను, అది అసలైన కృప కూడా కాదు. ఆశీర్వాదం అన్నిలకు కూడా ఇచ్చేది దేవుడు. పిల్లల్ని అందరికీ దేవుడు పుట్టిస్తున్నాడు, ఏరే వాళ్ళు ఎవరో కాదు. నీకంటే నాకంటే మంచి ఆస్తిపరులుగా ఉన్నారు, వాళ్ళందరికీ ఆస్తులు ఇచ్చేది దేవుడే. నీకంటే నాకంటే ఆరోగ్యంగా ఉన్న అన్యులు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళందరికీ ఆరోగ్యం ఎవడు ఇస్తున్నాడు? దేవుడే. దేవుడు ఈ కృప అందరికీ ఇచ్చాడు. ఒక తండ్రి బాధ్యత కుమారులందరినీ ఏకవలుగా చూసుకోవాలి. కానీ కొన్ని కృపలు మాత్రమే ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఇస్తాడు. అది ధన్యత. ఇదిగో యేసయ్యని ప్రకటించి తన్నులు తిన్నామయ్యా, ఈ కృపకి మమ్మల్ని ఎంచుకున్నందుకు దేవునికి స్తోత్రాలని సంతోషిస్తే వెళ్ళిపోయారంట. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరికైనా సువార్త చేతి మిమ్మల్ని కొట్టారనుకోండి, ఊహించండి ఒకసారి దాన్ని. ఊహించండి దాన్ని. నిజంగా మిమ్మల్ని కొట్టారని తెలిసిందనుకోండి, అసలు ఎలా ఉంటుంది? యేసయ్యని వాళ్ళు కేవలము ఆయన ప్రేమను బట్టి, యేసయ్య త్యాగాన్ని బట్టి మాత్రమే వెంబడించారు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. భక్తులందరూ, ఆనాటి సంఘం అంతా, ఆదిమ సంఘం అంతా కూడా దేవుణ్ణి ఎందుకు వెంబడించింది అంటే, సువార్త ఎందుకు చేసింది అంటే, దినదినము ఎడతెగక మందిరములు ఎందుకు కూడుకుంది అంటే, ఎందుకు వాక్యములో, జ్ఞానములో, ఆత్మలు వాళ్ళు ఎదిగారు అంటే, ఒకటే ఒక కారణం, దేవుడు వెనుకున్న ఆశీర్వాదాల కోసం కాదు, దేవుడిచ్చే సంపద, సంతతి, ఆరోగ్యం కోసం కాదంట. దేవుడు చూపిన ప్రేమకి, యేసు చూపిన త్యాగానికి మాత్రమే వాళ్ళు దేవుని ఎడల ఏం చూపించారు? విశ్వాసము చూపించారు. నేను అదే అంటాను, నువ్వు వాక్యం చదివేది ఎందుకు చదవాలి తెలుసా? దేవుడు నన్ను ప్రేమించాడు, యేసయ్య నాకు త్యాగం చేశాడు, అమ్మో నన్ను ఇంతటి గొప్ప స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. లేకపోతే లోకములు అన్యులతో పాటు అనేకమైన పాపక్రియల్లో, పాప నిజంగా భోగాలలో మనం అందరము వెలతూగుతూ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో బతకాల్సిన వాళ్ళము. అవునా కదా? ఒకసారి దేవుడు అనేవాడు నీ జీవితంలో, నా జీవితంలో లేకపోతే సమస్తమైన నీచ కార్యాలు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని మాట్లాడుకుంటున్నామే, రేపు అందులో నీవు నేను కూడా ఉండేవాళ్ళం. భక్తులందరూ యేసయ్యని ప్రకటించడానికి, యేసయ్య సువార్త చేయడానికి కారణం ఏమిటి అంటే, వాళ్ళకు ఒక్కటే ఒకటి కారణం, దేవుడు చూపిన ప్రేమ, యేసయ్య చేసిన త్యాగం. అందుకే పౌలు ఒక మంచి మాట అంటాడు చూడండి, భయంకరమైన మాట అంటాడు. ఎంత మంచి మాట అది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, పౌలు అంటున్నాడు, ఆ కొలసీలతో అంటున్నాడు, మీకోసమే నేను శ్రమలు అనుభవిస్తున్నా. మీకు యేసయ్యని ప్రకటించడం వల్ల నన్ను జైలు వేశారు, ఊరకు కాదు. అంతేనే కదా? యేసయ్య అనే మన కాన్సెప్ట్ ఒకటి లేకపోతే, దేవుడు ప్రేమ, యేసు శిలువ త్యాగం అనే కాన్సెప్ట్ ఒకటి లేకపోతే పౌలుకి ఏ బాధ ఉండదు తెలుసా? విలసల్లో తూగాడు. యేసయ్య అని లేనప్పుడు అధిపతి ఆయన, మంచి ధనవంతుడు, అధికారా లేదా? అధికారి ఆయన, పరిచయంలో ఒక అధికారి మంచి. మరి ఇప్పుడు ఎందుకు శ్రమలు వచ్చాయి పౌలు గారికి? ఎందుకు జైల్లో పెట్టాడు? కారణం ఒకటే, దేనికి తెలుసా? యేసయ్యని సువార్త చేయడం వేరే వాళ్ళకి. అందుకే ఆ కాలేజీలు అంటున్నారు, మీకు సువార్త చేయడం వల్ల, మీకు యేసయ్య గురించి చెప్పటం వల్ల నాకు ఈ శ్రమలు వచ్చాయి. తర్వాత మాట చూడండి, కానీ సంతోషిస్తున్నాను. తర్వాత మాట, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. సంఘమైన తన శరీరం అంటే మన కోసం యేసు ఏం చేశాడు? యేసు ఎందుకు ఉమ్మివేయబడ్డాడు? యేసు ఎందుకు కొరడాలతో కొట్టబడ్డాడు? యేసు ఎందుకు అపహసింపబడ్డాడు? యేసు ఎందుకు ఆ యెరూషలేము వీధుల్లో బట్టలు లేకుండా సిలువని మోసుకుంటూ తిరిగాడు? యేసు ఎందుకు బల్లెపు పోటు పొడిచాడు అంటే కారణం ఏంటి చెప్పండి? ఆయన శరీరం అనే సంఘం అంటే ఎవరు? మన కోసం. మన కోసం ఆయన పాటలు పడ్డాడు. అయితే కొన్ని కొదువు ఉన్నాయంట. ఆ కొదువుని ఎవరు పడుతున్నారంట? పౌలు గారు పడుతున్నాడంట. ఆ మాటలు చూసారా? నిజం ప్రేమ. ఏదో ప్రార్థన చేసుకుని, ఏదో వాక్యం చదువుకొని, ఏదో సంఘానికి వచ్చేసి, ఏదో క్రమానికి వచ్చేసి వెళ్ళిపోవడం అనేది, నేను మళ్ళీ అంటున్నాను, అది భక్తి కాదు.
అంతటితోనే మీరు భక్తి అనుకుంటే చాలా మోసం. అది భక్తిలో మొదటి మెట్టు, భక్తిలో రెండవ మెట్టేమో అంతే. భక్తి యొక్క తీవ్ర స్థాయి, భక్తి యొక్క అంతిమ స్థాయి ఏంటి తెలుసా? యేసుక్రీస్తు యొక్క శరీరం అనే సంఘం కోసం నీ వంతు నా వంతు శ్రమ పడటం. యేసయ్య కొన్ని దెబ్బలు తిన్నాడంట, కొన్ని మిగిలిపోతే ఎవరు తింటున్నారంట? పౌలు తింటున్నాడంట. ఇంకా మిగిలి ఉన్నాయంట. ఎవరు తినడానికి? మనము తినటానికి. ఎవరి కోసం? యేసుక్రీస్తు శరీరం అనే సంఘం కోసం. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు మీకు అర్థమవలసిన విషయం ఏంటి తెలుసా? శిష్యులు కానీ ఆదిమ సంఘం కానీ దేవుణ్ణి ఎందుకు వెంబడించారో తెలుసా? ఎందుకు నీతిగా బ్రతికారో తెలుసా? ఎందుకు యథార్థంగా బ్రతికారో తెలుసా? ఎందుకు నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించారో తెలుసా? దాని వెనక కారణము దేవుడు బాగా ఆస్తినివ్వగలడని కాదు, దేవుడు బాగా సంతతినిస్తాడని కాదు, దేవుడు బాగా కుటుంబాన్ని ఆరోగ్యంతో కాపాడతాడని కాదు. వాళ్ళ కారణం ఏంటి తెలుసా? దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. యేసయ్య చాలా త్యాగం చేశాడు. దేవుని ప్రేమ, యేసు త్యాగం మాత్రమే వాళ్ళని ఏం చేసింది తెలుసా? మనం ఆస్తిపాస్తులు ఇస్తే సంతోషంతో ప్రార్థన చేస్తాం, మనం ఆరోగ్యం ఇస్తే సంతోషంతో ప్రార్థన చేస్తాం, మన గర్భాన పిల్లలు పుట్టినప్పుడు సంతోషంతో ప్రార్థన చేస్తాం. కానీ వీళ్ళు ఎప్పుడు సంతోషించారు చెప్పండి? ఆస్తిని ఇచ్చినప్పుడు సంతోషించినట్టు కనపడట్లేదు, పిల్లలు ఇచ్చినప్పుడు సంతోషించినట్టు కనపడట్లేదు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు సంతోషించినట్లు కనపడట్లేదు. వాళ్ళు ఎప్పుడు సంతోషిస్తున్నారంటే యేసయ్యని కొందరికి ప్రకటించి, ఆ ప్రకటించినప్పుడు మాకు శ్రమలు వస్తున్నాయే, నిందలు వస్తున్నాయే, అప్పుడు సంతోషిస్తున్నారంట వాళ్ళు. విశ్వాసానికి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? విశ్వాసానికి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? నిజంగా ప్రియమైన దేవుని పిల్లారా, మన విశ్వాసము, మనము వాక్యము చదవటము, మనము ప్రార్థన చేయటము, మనము మందిరానికి రావటము, మనం ఇంకొక వ్యక్తికి సువార్తన చేయటము, ఈ పనులన్నీ చేయాలి కదా. కానీ ఈ పనులన్నిటి వెనక అంతరార్థం ఏముండాలంటే దేవుడు ఎంతగా నన్ను ప్రేమించాడు, యేసుక్రీస్తు ఎంతగా నా కోసం త్యాగం చేశాడు. ఈ రెండు విషయాలను బట్టి నువ్వు ఎక్కువగా బైబిల్ని చదవాలి, ఎక్కువగా ఆ బైబిల్ చెప్పిన విధంగా బ్రతకాలి, చెడుతనాన్ని విసర్జించాలి, న్యాయవంతుడిగా బ్రతికి నీ సహోదరులకి సహాయం చేయగలగాలి, యథార్థవంతుడిగా ఉండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలగాలి. నీ క్రియలన్నీ కూడా వీటనక అంతరార్థం ఏమై ఉండాలి అంటే దేవుని ప్రేమ, యేసు త్యాగం మాత్రమే ఉండాలి. అందుకే వాళ్ళు రోగాలు ఉన్నప్పుడు కూడా సంతోషంతో సువార్త చేయగలిగారు. పౌలు గారు రోగం ఉన్నప్పుడు కూడా బాధపడలేదు. వాళ్ళు చూడండి ఏమంటున్నారు? అపోస్తులను కొట్టి ప్రకటించొద్దురని ఆయన అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? దీనికి మమ్మల్ని యోగ్యులుగా పాత్రులుగా ఎంచినందుకు దేవునికి స్తోత్రాలంటూ సంతోషించి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి మళ్ళీ కింద చదివితే ఏమన్నట్టు తెలుసా? దినదినం వాళ్ళ ఇంటింటా దేవాలయంలో కూడుకొని సువార్త చేస్తున్నారంట. ఒకసారి ఆలోచించండి, అసలు మనం నిజంగా యథార్థవంతులుగా బ్రతుకుతున్నామా? మనం అసలు న్యాయవంతులుగా బ్రతుకుతున్నామా? అసలు మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించామా? అసలు మనం వాక్యాన్ని చదవగలుగుతున్నామా? అసలు మనము సన్నిధానానికి రాగలుగుతున్నామా? అసలు మనం నిజంగా పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నామా? మనం ఒకరికి సహాయం చేయగలుగుతున్నామా? ఒక వ్యక్తికి సువార్త చేసి రక్షించగలుగుతున్నామా? ఇది విశ్వాసం అయితే అసలు ఇది చేయకపోతే ఇంక దేవుడు ఎరుగు. చేసే వెనక కారణం కూడా మారాలి. చేయడం ఉద్దేశం కాదు, చేయడం వెనక ఉద్దేశం కూడా ఏమై ఉండాలి తెలుసా? నీ సంతతి కోసం కాదు, నీ ఆరోగ్యం కోసం కాదు, నీ సంపద కోసం కాదు. దాని వెనక కారణం దేవుడు నన్ను ప్రేమించాడు, యేసయ్య నా కోసం త్యాగం చేశాడు, కాబట్టి నేను పాపం చేయకూడదు, కాబట్టి నేను సువార్త చేయాలి, కాబట్టి నేను దేవుని పని చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మీకు ఒక మాట చూపించనా? యేసుక్రీస్తు యందు దేవుడు సంతోషించాడా లేదా? సంతోషించాడా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నాను అన్నాడు. దానికి కారణం ఏంటి తెలుసా? ఒక ప్రధానమైన కారణం చెప్పగలను. యేసయ్యకి ఆస్తిని ఇవ్వలేదు. యేసయ్యకి ఏమైనా ఆస్తిని ఇచ్చాడా? యేసయ్యకి ఏమన్నా బాగా కుటుంబ స్థితి కూడా లేదు యేసయ్యకి. యేసయ్యకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు అనుకుంటున్నారా మీరేమన్నా? ఇవన్నీ కాదు. కానీ యేసయ్యని చూసి దేవుడు సంతోషపడడానికి కారణం ఏంటి తెలుసా? ఒక మాట చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని యేసయ్యని ఏం చేశారంట? వేడుకొన్నారు. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఏమనుకున్నారంటే ఆయన భుజించుటకు ఎవడైనానేమో
ఎవడైనా ఏమైనానో తెచ్చునేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు వారేమో ఆ యొక్క సమరయ స్త్రీకి సువార్త చేయడం అనే పనిలో ఉన్నాడు. అయితే తినడానికి భోజనం లేకపోతే శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? పట్టణంలోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి యేసుని అడుగుతున్నారు, అయ్యా ఇదిగో ఆహారం భుజించంటే ఆయన ఆహారం తీసుకోకుండా, మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉందిలా అన్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? యేసుకి ఎవరైనా ఆహారం తెచ్చి ఇచ్చారేమోలో అనుకుని శిష్యులు అనుకున్నారంట. కానీ యేసు చెప్పిన మాట ఏంటి తెలుసా? నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన నాకు ఇచ్చిన పని ఉందే దాన్ని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదంట. ఇందుకు యేసయ్యని చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈయన నా ప్రియకుమారుడి అని యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. నేను ఇందాక మీకు చెప్పానే, మన భక్తి వెనక ఆస్తిని చూసి చేస్తే ఆ తల్లిదండ్రులు నిజంగా వీని ఎంత సంతోషిస్తారా? నీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నావు, వాళ్ళ వ్యాధుల్లో మంచం మీద పడ్డప్పుడు వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తున్నావు. కానీ దాని వెనక నీ వెనక వచ్చే ఆస్తి అని ఆ తల్లిదండ్రులకు తెలిసినప్పుడు నిజంగా నేను అంటాను, వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఏ విధంగా అనగలరా? ఈ కుమారుని అందు ఈ కుమార్తె అందు నేను సంతోషిస్తున్నాను అనగలరా? అనలేరు. ఎప్పుడు అనగలరా చెప్పండి? ఆయన ప్రేమని, వారి కష్టాన్ని, వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, నీ ఆస్తి నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదమ్మా, నీ ఆస్తి నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు నాన్న, నువ్వు నన్ను కష్టపడి పెంచావు, నువ్వు నన్ను కష్టపడి ఈ విధంగా చదివించావు, ఇంత ప్రయోజకుని చేశావు, ఇంత మంచి విలువలతో నన్ను పెంచావు, కాబట్టి ఈ ఒక్క కృతజ్ఞత నాకు చాలు, అందుకే నీ అవసరాలని నేను తీరుస్తానంటే అప్పుడు తండ్రి ఎంత ఆనందపడతాడు ఆ కుమారుని ఎడల, ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతాడు ఆ కుమార్తె ఎడల. దేవుడు కూడా అంతే ప్రియమైన దేవుని పిల్లరా. దేవా, నువ్వు ఇచ్చే ఆస్తి కోసం నేను సువార్త చేయటం లేదు, నువ్వు ఇచ్చే పిల్లల కోసం నేను సువార్త చేయటం లేదు, నువ్వు ఇచ్చే ఆరోగ్యం కోసం నేను సువార్త చేయటం లేదు. నా భర్త మారినా మారకపోయినా, నా భార్య మారినా మారకపోయినా, నా పిల్లలు మారినా మారకపోయినా, నా కుటుంబంలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నా కుటుంబంలో శాంతి సమాధానం ఉన్నా లేకపోయినా, నా కుటుంబంలో అప్పులు బాధలు ఉన్నా సరే, నేను మాత్రము నీ పనిని మాత్రము చేస్తాను. నీ పని తుదముట్టించటమే నాకు ఆహారము, నీ సువార్త చేయటమే నాకు ఆహారము, నీ వాక్యాన్ని ధ్యానించటమే నాకు ఆహారము, నీకు ప్రార్థన చేయటమే నాకు ఆహారము. నువ్వు ఏ మాటలైతే చెప్పావో ఆ మాటల ప్రకారము బ్రతుకుతాను. నువ్వు ఏ కార్యాలైతే చేయొద్దన్నావో ఆ కార్యాలు నేను చేయకుండా ఆ చెడుతనమును నేను విసర్జిస్తాను అని నువ్వు నేను కానీ దేవుని పనిని చేయగలిగితే దేవుడు హృదయంలో మనం ఎంత గొప్పవారుగా ఉంటామో. ఒకనొక రోజు నిన్ను నన్ను చూసి దేవుడు ఏమంటాడు తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను కూడా ఆనందిస్తున్నాను, ఈమె నా ప్రియకుమార్తె, ఈమె యందు నేను కూడా ఆనందిస్తున్నాను అంటాడు. మీరు కానీ మళ్ళీ చెబుతున్నాను, దేవుడిచ్చే సంపద, సంతతి, ఆరోగ్యం వీటిని బట్టి మీరు భక్తి చేయకుండా దేవుని ప్రేమ, యేసు త్యాగాన్ని బట్టి కానీ మీరు నేను భక్తి చేస్తే దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తాడు. రెండోది మళ్ళీ చెబుతున్నాను, ప్రేమించిన ఆయన మళ్ళీ మన కుటుంబంలో ఆశీర్వాదం కూడా ఇవ్వగలడు. యోబు నిస్వార్థంగా ప్రేమించాడా లేదా? సంపద, సంతతి తీసేసిన దేవుడిచ్చాడు, దేవుని తీసుకెళ్ళిపోయాడు, దేవునికి స్తోత్రం అన్నాడు. ఆరోగ్యం తీసేసిన దేవుని నుండి మేలు అనుభవించడమే మాత్రమే కాదు, కీడును అనుభవించడం కూడా మనము నేర్చుకోవాలి అని చెప్పి ఎంత బాగా చేశాడు. అందుకే మీరు చూస్తే తర్వాత రెండంతలుగా ఆయన ఏం చేయబడ్డాడు? ఆశీర్వదింపబడ్డాడు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆయన గాలికి వదిలేసేవాడేం కాదు, నీతిమంతులను భిక్షమెత్తుకునేలా చేసేవాడు కాదు, నీతిమంతులని గాలికి వదిలేసేవాడు ఆయన అస్సలు కానే కాదు. నేను ఆదరించేవాడిని, నేను సహాయం చేసే సహాయకుడిని, నేను మిమ్మల్ని లేవనెత్తేవాడిని, మిమ్మల్ని చాలా చాలా చేసేవాడని. అవునా కాదా? కానీ ఈ వాగ్దానాలను ఎప్పుడు నెరవేరబడతాయంటే నేను మళ్ళీ చెబుతున్నాను, మనము దేవుణ్ణి వెంబడించడం వెనక, మనము దేవుణ్ణి విశ్వసించడం వెనక, మనము దేవుని కార్యాలు చేయడం వెనక ఉద్దేశం ఏమై ఉండాలంటే దేవుని ప్రేమ, యేసు త్యాగం మాత్రమై ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు, మనకు కావాల్సిన అవసరాలు కూడా తీరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, తీర్చకపోయినా ఇబ్బంది లేదు. దేవుని ప్రేమని, క్రీస్తు త్యాగాన్ని మీరందరూ నెమరు వేసుకుంటూ దేవుని పని చేయటమే మీ యొక్క జీవిత ధ్యేయంగా బ్రతకండి. యేసుక్రీస్తు ఎలాగైతే ఆ మాట అన్నారో
ఆయన చిత్తము నెరవేర్చుటయు, ఆయన నాకు ఇచ్చిన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నాయి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన పనిని చేయగలుగుతున్నామా? ఆయన చెప్పిన విధంగా మనం బ్రతకగలుగుతున్నామా? నిజంగా యోబులాగా యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి లేమిలో కూడా దేవునికి స్తోత్రం అని చెప్పగలుగుతున్నామా? అపోస్తుల్లాగా ఇదిగో సువార్త చేసినప్పుడు కొట్టి తిడితే ఎంతటి భాగ్యానికి, ఎంతటి స్థితికి మమ్మల్ని పాత్రులుగా, యోగ్యులుగా దేవుడు ఎంచుకున్నందుకు దేవునికి స్తోత్రం అని నిజంగా సంతోషించగలుగుతున్నామా? లేకపోతే ఒకటి సువార్త చేస్తే వాడేమనుకుంటాడో, వాడేమంటాడో అని నిజంగా వెనకంజ వేయగలుగుతున్నామా? ఒకసారి చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, మీ విశ్వాసము, మీరు దేవుని ఎడల నీతి కార్యములు చేయటము, దీని వెనక ఉద్దేశం ఏమై ఉండాలి? సంపద అయి ఉండకూడదు, సంతత అయి ఉండకూడదు, ఆరోగ్యం అయి ఉండకూడదు. ఏమై ఉండాలంటే దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి త్యాగం మాత్రమే మనల్ని దేవుని పనులు చేసే విధంగా ప్రేరేపించగలగాలి. మనం యేసుని ఎందుకు విశ్వసించామంటే దేవుని ప్రేమను బట్టి విశ్వసించామయ్యా, యేసు త్యాగాన్ని బట్టి విశ్వసించామయ్యా. ఆయన ఏదో ఆస్తిని ఇస్తాడని కాదు, ఆయన ఏదో ఆరోగ్యం ఇస్తాడని కాదు, ఆయన ఏదో సంతతిని, పిల్లల్ని ఇస్తాడని కాదు. మేము నిజంగా యేసుని ఎందుకు వెంబడిస్తున్నామంటే, దేవుని ఎందుకు వెంబడిస్తున్నామంటే, ఎందుకు మేము సువార్త చేస్తున్నామంటే, ఎందుకు బైబిల్ చదువుతున్నామంటే, ఎందుకు మేము యథార్థవంతులుగా బ్రతుకుతున్నామంటే, ఎందుకు మేము న్యాయవంతులుగా బ్రతుకుతున్నామంటే, ఎందుకు మేము నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడు పనులు చేయటం లేదంటే దేవుని ప్రేమ, యేసు త్యాగాన్ని బట్టయ్యా అని మనం చెప్పగలగాలి. అప్పుడు నేను మళ్ళీ అంటాను ప్రేమ దేవుని పిల్లరా, మనం ఇప్పుడు రెండో కోవలోనే ఉండాలి. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తిని బట్టి వాళ్ళని ప్రేమించకూడదు, వాళ్ళు చేసిన త్యాగాన్ని బట్టి వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. అలాగే దేవుడి వెనక ఉండే ఆశీర్వాదాలను బట్టి ఆయన్ని ప్రేమించకూడదు, ఆయన వెంబడి పడకూడదు, ఆయన పని చేయకూడదు. ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి మనము ఆయన పనులు చేయాలి. కాబట్టి దయచేసి ఇంకా మనం వాక్యం చదవకుండా, ప్రేయర్ చేయకుండా, ప్రార్థన చేయకుండా, సువార్త చేయకుండా ఉన్నామంటే మనము అసలు మొదటి కోవలోనే లేము. ఒకవేళ ఇవన్నీ మీరు చేస్తుంటే దాని వెనక అంతరార్థం ఇది అయి ఉండాలి. దేవుడు చిన్న మరలు దీవించిన గాక.